హాయ్ అండి, వెల్కమ్ టు దిత్యాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ. వేడివేడి అన్నంలోకి ఫిష్ కర్రీ వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి. మామూలుగా అయితే అందరూ ఎక్కువ ఫిష్ పులుసు చేసుకుంటారు, ఫిష్ కర్రీ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఈరోజు మనం అది ఎలా చేయాలో చూద్దాము. మీరు ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దిత్యాస్ కిచెన్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం కావాలంటే ఇంకా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడినంత ఉప్పు, 1.5 టీ స్పూన్ వరకు పడుతుంది. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఇవన్నీ వేసుకుని కారం అంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి. ఇదేంటంటే మనం మసాలా పేస్ట్ లాగా ఫిష్కి పట్టించి పెట్టాలన్నమాట, మ్యారినేట్ చేసి పెట్టాలి. ఫిష్ ముక్కలు తీసుకోవాలి. ఫిష్ ముక్కలు తీసుకుని అందులో ఈ మసాలా పేస్ట్ అంతా కూడా వాటికి బాగా పట్టించి ఒక 1/2 అవర్ పాటు అన్నా సరే పక్కన పెడితే బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా అంతా కూడా కలిపేసి పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాము. ఒక 10 రొమ్మలు గార్లిక్, వెల్లుల్లి, ఒక 4 లవంగాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అల్లము, కొద్దిగా గసగసాలు, ఇవన్నీ కలిపేసి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండి తీసుకుని బాండి వేడయ్యాక అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు, మనకి గుజ్జుకు ఎంత కావాలో దానికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు అందులో 4 పచ్చిమిరపకాయలు చీరికల్లా చేసి వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇది పచ్చి మసాలా కాబట్టి కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలండి. కాబట్టి ఆనియన్స్ ఇంకా ఎక్కువ ఫ్రై అవ్వకుండానే అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత వాటిని మళ్ళీ తిప్పుకోవాలి. జాగ్రత్తగా తిప్పుకోండి, విడిపోతాయి లేకపోతే. అన్నీ ఒకసారి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఫిష్ వండుతున్నప్పుడు వీలైనంత వరకు గరిటె ఏది పెట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి, లేకపోతే ఇలా తిప్పుతూ కలుపుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. కరివేపాకు రెమ్మలు వేసుకొని మనము ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు, మీకు తెలిసిపోతుంది ఫిష్ కుక్ అయిపోయిన తర్వాత 10 నిమిషాలు అయితే ఈజీగా పడుతుందన్నమాట. అది కుక్ అయిపోయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని మగ్గనివ్వడమే, అయిపోతుంది. ఒక 10 మినిట్స్లో మగ్గిపోయిన తర్వాత తీసి మనము సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇంతవరకు మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దిత్యాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.